నమస్తే, నేను సిరి. కాశ్మీర్లో ఎన్నికల ప్రచారానికి అయితే మోదీ గారు అక్కడ చాలా బిజీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి హవా నడుస్తుందా, ఆయన మీదనే ఇంకా డిపెండ్ అవుతున్నారా, ఆయన ఏదైతే మాట్లాడారో అవే మాటలు అక్కడ కూడా ప్రసంగిస్తున్నారా మోదీ గారు అంటే అవునని అనిపిస్తుంది. ఏంటంటే డ్వాక్రా వాళ్ళకైతే డ్రోన్స్ ఏవైతే ఇస్తా అన్నారో అక్కడ కూడా చెప్పడం జరిగింది. సో దీంతో చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కడ అంటే మోదీ గారు ఎక్కడున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. దీని మీద మరిన్ని అంశాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కాశ్మీర్లో అయితే ఎన్నికల ప్రచారంలో మోదీ గారు బిజీగా ఉన్నారు. అయితే అక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన వచ్చింది. అంటే ఏదైతే ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అక్కడ కూడా మోదీ గారు అదే చెప్తున్నట్టు అనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారి హవా అక్కడ కూడా నడుస్తుందని అనుకోవాలా మనం? ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అవును సార్. దేశంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదు. ఎన్డీఏ ప్రభుత్వం అంటే దాంట్లో భాగస్వామ్యం కీలకంగా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా ఐడియాస్ ఇచ్చి పుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్డీఏలో. అయితే ఇప్పుడు కాశ్మీర్ ఎన్నికల్లో ఆడ ఎన్డీఏ ఉందంటే ఎన్డీఏ లేదు, బీజేపీనే ఉంది. కాశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. అక్కడ పోయి ఆయన చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే ప్రధానంగా అర్బన్ నక్సలిజం అనేది పెరిగిపోతుంది, దాన్ని పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అర్బన్ నక్సలిజం ద్వారా కాశ్మీర్లో గెలవాలనుకుంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తూ అర్బన్ నక్సలిజం పోవాలంటే కనుక డ్వాక్రా సంఘాలు యాక్టివేట్ కావాలి, మహిళలు బయట రావాలి, ఆర్థిక స్వావలంబన పెరగాలి అని చెప్పి చెప్తూ డ్వాక్రా సంఘాలకి డ్రోన్లను ఇస్తాము అని చెప్పి ఆ డ్రోన్లను ఆపరేట్ చేసేటువంటి పనిని డ్వాక్రా సంఘాలకు అప్పచెప్పి ఆర్థిక స్వావలంబనం వాళ్ళకి కల్పిస్తానని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు. సరిగ్గా ఇదే ఐడియా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 2024 ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాలకు చెప్పడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో డ్రోన్స్ను ఉపయోగించడం ద్వారా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఆ డ్రోన్స్ని ఏ విధంగా ఉపయోగించాలి, వాటి ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆపరేషన్ ఎలా చేయొచ్చు అనే దాని మీద ట్రైనింగ్ డ్వాక్రా సంఘాలకి ఇచ్చి డ్వాక్రా సంఘాలకి ఈ పనిని చెప్పాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ ఇటీవల కాలంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు, బుడమేరు పొంగి వరద వచ్చినప్పుడు ఆహార పదార్థాలను అందించింది కొత్త తరహాలో డ్రోన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు. నేరుగా ఇంటికి వెళ్ళి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి బాధితులకి డైరెక్ట్గా పోయి సహాయ సహకారాలను అందించారు. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది. నేషనల్ మీడియాలో కూడా డ్రోన్స్ ద్వారా వరదల్లో విపత్తు వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేషనల్ మీడియాలో కూడా న్యూస్ వచ్చింది. డ్రోన్స్ని ఉపయోగించి విపత్తు సంభవించినప్పుడు బాధితులను ఎలా ఆదుకోవాలి అని చెప్పి చూపించినటువంటి సీఎం ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక ఈ విషయాలనే కాదు, చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ పరంగా చాలా ముందుంటారు. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా చాలా ముందుంటారు. దాన్ని ఆ రాష్ట్ర ప్రజలకు అందించడంలో కూడా ఆయన చాలా వేగంగా ముందుకు కదులుతుంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా పరుగు పెడుతోంది. లులు లాంటి కంపెనీ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ప్రత్యక్ష నిదర్శనం కదా. ప్లస్ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఈ కమ్యూనికేషన్ అలాగే టెక్నాలజీకి సంబంధించిన అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. ఈవెన్ G20 సమావేశాలు జరిగేటప్పుడు కూడా, దానికంటే ముందు కూడా నరేంద్ర మోడీ గారు అప్పట్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలని, మాజీ సీఎంలని, పార్టీ అధిపతులను కొంతమందిని సెలెక్టెడ్గా ఆయన ఆహ్వానించారు. ఆహ్వానించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంటే G20 సదస్సులో నరేంద్ర మోడీ గారి ప్రజెంటేషన్ చేయడానికి కీలకంగా మారింది. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ఎలా ఉండాలి, నెంబర్ 1 ఎలా అవుతుందంటే 2047 విజన్ అనేది ఉంది. 2047 విజన్ దిశగా భారతదేశం వెళ్ళాలంటే P4 ఫార్ములా కావాలి. సో P4 ఫార్ములా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ చెప్పారు కదా. ఆ P4 ఫార్ములా ద్వారా పేదలందరినీ కూడా ధనికులు చేయొచ్చు, పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పి నిరూపించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు.
సో డ్రోన్ని ఉపయోగించి, టెక్నాలజీని ఉపయోగించి మీకు వ్యవసాయం ఎలా చేయొచ్చు, వ్యవసాయ భూముల్లో పురుగు మందులని పిచికారీ చేయాలని అంటే ఎంత కష్టపడుతుంటారు అందరూ. అవును సార్. కానీ ఆ డ్రోన్స్ ద్వారా పిచికారీ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణానికి మీరు పిచికారీ చేయొచ్చు. ప్లస్ కూలీలు దొరకనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్. సో ఇలాంటి సమయంలో డ్రోన్స్ని ప్రయోగించడం ద్వారా మీకు వ్యవసాయానికి కూడా ఉపయోగిస్తుంది. కాకపోతే వాటిని ఉపయోగించాలంటే ఎఫిషియెంట్గా ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలి అని అంటే డ్వాక్రా సంఘాలకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. డ్వాక్రా సంఘాలని పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు, బట్ ఈ బీజం వేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడైతే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారో 1999లో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడానికి ఆయన చేయనటువంటి ప్రయత్నం లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆ రోజుల్లో మహిళలు బయటకు వచ్చి డ్వాక్రా సంఘాల్లో చేరాలంటేనే అదొక పెద్ద తప్పుగా విపక్షాలు అప్పట్లో ప్రచారం చేశాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో ఆ దిశగా వెళ్ళి డ్వాక్రా సంఘాలని బలోపేతం చేసి డ్వాక్రా సంఘాలు ఇవాళ సమాజాన్ని నిర్దేశించే పరిస్థితికి వచ్చాయి. ఆ స్థితికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల్లో. సేమ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డ్వాక్రా సంఘాలను పెట్టి ఆర్థిక స్వావలంబన కల్పించారో అదే తరహాలో ఇప్పుడు కాశ్మీర్లో కూడా నరేంద్ర మోడీ గారు అక్కడ డ్వాక్రా సంఘాలని బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని బయటికి తీసుకొచ్చి సంఘాలు పెట్టించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి డ్రోన్ని వాళ్ళకి అప్పచెప్పాలి, డ్రోన్స్ నిర్వహణని అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ కాశ్మీర్ ఎన్నికల ప్రచార సందర్భంగా నరేంద్ర మోడీ చెప్పడం మొదలుపెట్టారు. అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన అక్కడ తీసుకొచ్చారు. వాస్తవంగా మనం 2024 ఎన్నికల ముందు తీసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు వారణాసిలో నామినేషన్ వేయడానికి వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లారు. సో ఆ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడికి పోయినా కానీ ప్రస్తావిస్తున్నారు. కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని డ్రోన్స్ రూపంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారో దాన్ని ప్రస్తావించి నరేంద్ర మోడీ గారు అక్కడ మహిళల ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, రెండేంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అర్బన్ నక్సలిజం అనే దాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది అనేది ప్రతి మీటింగ్లో కూడా ఆయన చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. సో అర్బన్ నక్సలిజం అంటే ఏంటి? ఎవరైతే కొంతమంది అసాంఘిక శక్తులు ఉంటారో వాళ్ళని పోగు చేసి అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తూ బీజేపీ వాళ్ళ మీద వీళ్ళు పురుగొలుపుతున్నారు, లౌకికవాదం అంటూ మోసం చేస్తున్నారు, లౌకిక రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఆయన ప్రస్తావించారు. ఇంకోటి ఏంటంటే కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పింది ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నప్పటికీ కూడా కాశ్మీర్ని ఇంతకు ముందులాగానే రాష్ట్రంగా దాన్ని గుర్తిస్తాము అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఆయన పరోక్షంగా అక్కడ కూడా తీసుకొచ్చి ఎన్నికల్లో అక్కడ బీజేపీ అధికారంలో రావాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఆ సందర్భంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ మరోవైపు చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీని ఆయన ప్రస్తావిస్తున్నారు అని చెప్పి చెప్పచ్చు.